మనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. ఈ నెల 7న బీజేపీ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ఏ అంశాలను తీసుకొని ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం చేస్తుంది, ఎవరెవరు ఈ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, వారిని తెలిసిన ప్రయత్నం. సార్ చెప్పండి, 7న మీరు మహాధర్నా చేపట్టబోతున్నారు. ప్రధానంగా ఏ అంశాలను తీసుకొని ధర్నా చేస్తున్నారు? ఇప్పుడు 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు వారు చేసినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చేవళ్ళ వాళ్ళు గ్యారంటీలు ఇచ్చారు. చేవళ్ళ మీటింగ్లో కామారెడ్డి గ్యారంటీలు అన్నారు, వరంగల్లో గ్యారంటీ, యువ గ్యారంటీ అన్నారు. అన్ని గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజలకు ఇచ్చింది ఎక్కడ? మహిళలకు బంగారం ఇస్తున్నారు, పిల్లలకు ఫీ రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేయలేదు, అదేవిధంగా రైతు బంధు సరిగ్గా రావట్లేదు. ఎన్నో కారణాలు. మరి ఆరోగ్యశ్రీలకు ఈరోజు ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్ బకాయిలు కాలేదు. కాబట్టి దీనివల్ల మొత్తం కూడా తెలంగాణ ప్రజలు బాధపడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రెస్టేషన్, తెలంగాణ ప్రెస్టేషన్ మీరు ఏం చేశారని మీరు 2 సంవత్సరాలు పూర్తయిన విజయోత్సవాలు చేసుకుంటారు. ఆ ప్రశ్నించే తెలంగాణ ఒక గొంతుకై ఈరోజు భారతీయ జనతా పార్టీ 7వ తారీఖు నాడు ధర్నా చౌక్ దగ్గర మేము మహాధారణ చేస్తున్నాం. అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ సహకరించారు కాబట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. మేము ఎవరిని కూడా మేము సహకరించకూడదు అనేది రాదు. ఎందుకంటే భారత ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం రెండు ఒక ప్రభుత్వాలు వాళ్ళ మధ్యన ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అది మెయింటైన్ అయి ఉంటుంది. ఎక్కడ కూడా పరిపాలన సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా ఏ రాష్ట్రాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము వివక్షత చూపెట్టదు. అన్ని రాష్ట్రాలను ఒకే రకంగా చూస్తుంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే మాట మేమే అంటున్నాం. అందరూ కూడా కష్టపడాలి. ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఒకరితో ఒకటి కాంపిటీషన్ ముందుకు పోవాలి. అంతేగాని మీరు వైఫల్యం చెందిన తర్వాత మీ వైఫల్యాన్ని ఈరోజు మా మీద దోశ ఎట్లా? కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదుగా అంటే పెన్షన్లు మీరు ఇవ్వలేకపోతున్నది మీరు కేంద్ర ప్రభుత్వం తప్ప. అది ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు? రైతు బంధు ఇవ్వట్లేదని మీరు కేంద్ర ప్రభుత్వం తప్ప. అది ఆరోగ్యశ్రీ బకాయిలు కాంటాడు కేంద్ర ప్రభుత్వం తప్ప. అది మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం వల్లే ఈరోజు రోడ్లు వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం వల్లే ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం వల్లే మీకు ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం వల్లే మీకు ఫ్రీ రైస్ వస్తున్నది, కేంద్ర ప్రభుత్వం వల్లే మీకు అన్ని ఇరిగేషన్ నడుస్తూ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం వల్లే ఈరోజు రాష్ట్రం సురక్షంగా ఉంది. ఈరోజు గ్రామీణ ప్రాంతం కూడా అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వం వలన అవుతుందనే విషయాన్ని గుర్తించాలి. ఇల్టు పాలసీని బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఒకవైపున బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, మరొక వైపున బీజేపీ వ్యతిరేకిస్తుంది. అవి రెండు ఒకటే. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా ఈ యొక్క పాలసీని తీసుకొచ్చింది, చాలామందికి ల్యాండ్ కన్వర్షన్ చేసింది. అప్పుడు ఎందుకు బీజేపీ మాట్లాడలేదు? మేము అప్పుడు కూడా మాట్లాడినాం, ఇప్పుడు కూడా మాట్లాడతాం. మీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ విధానాలు కానీ నిదానాలుగా సపోర్ట్ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీకు ఈరోజు నైతికమైనటువంటి ఒక హక్కు లేదు దీని మీద మాట్లాడడానికి. వాళ్ళు తీసుకొచ్చిన పాలసీ కావచ్చు, ఈరోజు వాళ్ళు అపోజిషన్ అపోజ్ చేస్తున్నారు. కానీ మరి అది ప్రిన్సిపల్ ఇండస్ట్రీస్ మీరు షిఫ్ట్ చేస్తే ఆ ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు పోవాలి అంటే వర్క్ యూనిట్ ఏవైతే వర్కింగ్ యూనిట్స్ ఉన్నాయో వాళ్ళు మార్చుకుంటారు. ఎప్పుడైతే మీరు 6 యూనిట్స్కు మీరు కన్వర్జన్ ఇస్తే వర్కింగ్ యూనిట్ వాళ్ళు కూడా మార్చుకుంటారు. వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? వాళ్ళ ఏరియాస్లో మీకు రెసిడెన్షియల్ తీసుకొస్తారు, వాళ్ళ ఏరియాస్లో మాల్స్ తీసుకొస్తారు, కమర్షియల్ తీసుకుంటారు. వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు కూడా కన్వర్ట్ చేసుకుంటారు. వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎక్కడ పోవాలి, తర్వాత వీళ్ళకి వాళ్ళ షిఫ్టింగ్ చేసుకుంటే ఎక్కడ షిఫ్ట్ కావాలి, ఆ షిఫ్టింగ్ ఏరియాస్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారా, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ మీరు కేవలం రియల్ ఎస్టేట్స్ ఒక ప్రెజర్ మీద వచ్చి రియల్ ఎస్టేట్ల కోసమే మీరు ఈ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. సామాన్య ప్రజలకు ఇది ఎప్పుడు కూడా ఇది మంచి జరగదు అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి సామాన్య ప్రజల గురించి మీరు ఆలోచించట్లేదు. 157 కోట్లతో ఒక ఎకరం అమ్ముడు పోతే ఇక్కడ మీరు ఎంత కొంటున్నారు, ఎంతకు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, దీంట్లో ఎంత కుంభకోణం ఉందని స్పష్టంగా బయట కనబడతా ఉంది. మేము దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నాం. దీని వెనక ఉన్నటువంటి దాగున్నటువంటి ఒక మ్యాలాఫైట్స్ దురుద్దేశాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే పొల్యూషన్ విషయంలో మరొక ఢిల్లీ లెక్క హైదరాబాద్ కావాలని చెప్పేసి బీజేపీ అనుకుంటుందా? పరిశ్రమలు ఎందుకొరకు బయటకు తరలించొద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. వాళ్ళే అంటారా నాన్ పొల్యూటింగ్ యూనిట్ చెప్పేసి. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని బయట తీసుకుని ఎవరు అపోజ్ చేస్తారు? మేము అపోజ్ చేసినామా? వాళ్ళని బయటికి షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళకి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమి ఇచ్చారు అది మేము అడుగుతా ఉన్నాం. పొల్యూషన్కు వ్యతిరేకంగా ఫైట్ చేసేది బీజేపీ. మా ఒక పంచపర్వతం ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మా రేపు తీసుకుపోయేటటువంటి ఒక ఏదైతే ప్రజల్లో సందేశం ఉందో దాంట్లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మా పంచపర్వతంలో ఒక విషయము
కాబట్టి పర్యావరణాన్ని మేము ప్రొటెక్ట్ చేసేది బీజేపీ చేయాలని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఎన్జిటి ఆర్డర్ ఇచ్చింది ఏది డంపింగ్ యార్డ్ని మూసేయమని చెప్పి. ఇంకా ఎందుకు మూసేయట్లేదంటే ఈ ప్రభుత్వం అదే ఏరియాలో తీసుకుపోయి మొత్తం డంపింగ్ చేస్తుంది. మీకు అంత పొల్యూషన్ మీద బీజేపీ మీద చెప్పాలంటే మీరు ముందు ఆ డంపింగ్ యార్డ్ మూసేయండి, అప్పుడు మాట్లాడండి. సార్ జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు కలపడం పైన కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు. అభివృద్ధి చెందుతుంది కదా హైదరాబాద్ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మేము వ్యతిరేకించేది మీ యొక్క ఆలోచనని. అభివృద్ధి ఎక్కడ చెందుతుందండి? ఎక్కడ రోడ్లు ఉన్నాయా? ఉన్న రోడ్లే చక్కగా లేదు. జిహెచ్ఎంసీలో వాన పడితే మునిగిపోతున్నది. ఎమ్యూనిటీస్ లేవు, సివరేజ్ బోర్డు లేదు, వాటర్ బోర్డు లేదు, మీకు అక్కడ ఉన్నట్టు రోడ్స్ లేవు, మున్సిపల్ సంబంధించినటువంటి ఏది కూడా అక్కడ లేవు. తీసుకొచ్చి జిహెచ్ఎంసీ పెడితే ఏది లాభం వాళ్ళకు? మళ్ళీ మీరు ఇండస్ట్రీ ఈ యొక్క రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నారు. మీరు అక్కడ జిహెచ్ఎంసీలో మీరు విలీనం చేయాలంటే ముందు అక్కడ రోడ్లు వేయండి, ముందు అక్కడ వాటర్ ఇవ్వండి, వాటర్ కనెక్షన్ ఇవ్వండి, ముందు అక్కడ వాటర్ సివరేజ్ బోర్డు కట్టండి, సివరేజ్ ఏ విధంగా కట్టండి, నాలాలు కట్టండి, రోడ్లు వేసేయండి. అప్పుడు కరెంటు సరిగా పద్ధతుల ప్రకారం ఇవ్వండి. అక్కడ ఉన్న రైతులు కూడా చాలామంది పెట్టుకున్నారు కన్వర్జెన్స్ కోసం. రైతులు మాత్రం కన్వర్ట్ చేయరు, ఇవి మాత్రం ఒక ఇండస్ట్రీ చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క విస్తరణని మీరు అపోజ్ చేస్తుంది. వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంది? ఈ యొక్క జిహెచ్ఎంసీని డివైడ్ చేసి ఒక భాగం మొత్తం మజ్లీస్కు దారావతం చేసే ప్రయత్నం చేస్తారు. ఒక భాగంలో కేవలం మజ్లీస్ గెలిచేటటువంటి ప్రయత్నంలో వాళ్ళ భాగాన్ని మీరు తీసి వాళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి రాజకీయము ఎవరు కూడా ప్రయోజనం లేదని చెప్పేసి భావిస్తాం. సార్ ఇంకోటి ఏదైతే ప్రభుత్వ వైఫల్యపైన మీరు 7వ తారీఖున ధర్నా చేస్తున్నారు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం ఉంటుందా కేవలం జిహెచ్ఎంసీ వరకు? కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం తీసుకుందాం అనుకున్నాం. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా 8 జిల్లాలు ఏదైతే హైదరాబాద్లో ఉన్న జిల్లా ఆ జిల్లా వరకు మేము పరిమితం చేసినాం. కానీ అంశాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అంశాలు మాత్రం దాంట్లో ఉంటాయి. సార్ చివరిగా చెప్పండి, ఒకవైపున పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి దానిపైన వివాదం చెలరవుతుంది, మరొక వైపున బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహం ఇక్కడ పెట్టొద్దని చెప్పేసి డిమాండ్ వస్తుంది, దీనిపైన బీజేపీ ఒక్కటంటే మనం తెలుగు రాష్ట్రము విడిపోయిన తర్వాత తెలుగు వాళ్ళు ఒకరికొకరు ఒక కాంపిటీషన్ స్పిరిట్తో ముందుకు పోవాలి. కానీ చిన్న చిన్న ఇష్యూస్ పైన దీనికి ఎవరికి కూడా లాభం రాని ఒక ఇష్యూస్ పైన మనము మనస్పర్ధలు తీసుకువచ్చి మనసు ఏదైతే ఉన్నాయో మనము తెలుగువారి యొక్క గౌరవించేటటువంటి ఒక రీతిలో మనం ఉండాలి. కానీ మన గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. కొన్ని అంశాలు మనము ప్రజల ఒక ఆలోచన విధానంతో మనం నడవాలి. తెలుగు మొత్తం దేశంలో కూడా 2 రాష్ట్రాల తెలుగువారు అయినాయి, చాలా సంతోషం ఉంది. 2 రాష్ట్రాల్లో తెలుగువారు కలిసి పనిచేసుకోవాలి, ఆదరించుకోవాలి అన్నట్టు ఉండాలి. ఇటువంటి అంశాల వలన ఎంతవరకు తెలుగువారికి అనే తెలుగు ఒక ఏదో ప్రైడ్ ఉందో తెలుగు ప్రైడ్ మనం దాన్ని ఎంతవరకు మనం దాన్ని కాపాడగలుగుతున్నాం అని ఒకసారి ఆలోచించాలి. ఈ అంశాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఏది దేశానికి పనికొస్తుంది, ఏది ప్రజలకు పనికొస్తుంది, ఏది ప్రజలకు పనికిరాదు అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఇది రామచంద్రరావు గారు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే ఈ నెల 7వ తారీఖున చేసినటువంటి ధర్నా ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేస్తున్నాం. కేవలం హైదరాబాద్లో చేస్తున్నప్పటికీ రాష్ట్రం సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే ఈ ధర్నా ఉంటుందని వారు చెప్తున్నారు. అదేవిధంగా హిల్ టు పాలసీ కావచ్చు, జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనాన్ని కావచ్చు, దాని వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టే బీజేపీ వ్యతిరేకిస్తుందని చెప్పేసి ఆయన అంటున్నారు. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.